ఒక జాతకంలో 9 గ్రహాలుంటాయి. 12 రాసుల్లో, 27 నక్షత్రాల్లో గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి. మనం ఒక 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 ఒకానొక సమయంలో జన్మించిన సమయానికి 9 గ్రహాలు వాటి వాటి రాశుల్లో కలిసిమెలిసి ఉండొచ్చు. ఒక గ్రహం ఇంకో గ్రహంతో కలిసి ఉండొచ్చు. లేకపోతే సెపరేట్‌గా ప్రత్యేకంగా కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు శుక్రుడు ఒక రాశిలో ఏదో ఒక రాశిలో 12 రాశుల్లో మేషం నుంచి మీన రాశుల్లో ఒక రాశిలో ఎక్కడో చోట ఉంటుంది. ఆ రాశిలో శుక్రుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశిలోకి శని ప్రవేశించినప్పుడు, శని అంటే సంవత్సరానికి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి 2.5 సంవత్సరాలు పడుతుంది. అదేవిధంగా శని సంచరించడం అంటే ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు కుంభరాశి నుంచి మీనరాశికి వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు మీనరాశిలో ఉండటం ఒక ఎగ్జాంపుల్. అదేవిధంగా ఏ రాశిలో అయినా సరే ఎవరైతే జన్మించిన నక్షత్ర జన్మ జాతకానికి శుక్రుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశిలో సంచరించేటప్పుడు ఆ రాశి వాళ్లకు ఆ శుక్రుడున్న ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశిలో శని సంచరించే సమయంలో ఎవరికైనా వివాహం కాకపోతే వివాహం జరగవచ్చు, అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా కూడా బాగుంటుంది. భార్యాభర్తలకు సంబంధించి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ధనలాభం ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఏకాంతంగా అనిపిస్తుంది. శ్రమ అధికంగా ఉంటుంది. తర్వాత సౌకర్యాలు లోపించవచ్చు. స్త్రీ పురుషుల్లో కూడా స్నేహము మంచి, ఎందుకంటే శుక్రుడు విలాసవంతము అన్నీ ఉంటాయి. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళతోటి అత్తగారు మామగారులు అందరితో బాగుంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. ఊహించని రీతిలో ధనప్రాప్తి ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు అనే గ్రహం ధనానికి బాగా ఉపయోగపడుతుంది, ధనం ఇస్తుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ వేరే గ్రహాల మీద బుధుడి మీద సంచరించవచ్చు, కుజుడి మీద ఉన్న రాశిలో సంచరించవచ్చు. అదేవిధంగా గురుడు ఉన్న రాశిలో సంచరించవచ్చు. ఒక్కొక్క గ్రహంతో శుక్రుడు, బుధుడు, శని అనేవారు మంచి మిత్రత్వం కలిగిన గ్రహాలు ఇవి. దీనికి చాలా మంచిది. దీనివల్ల ఈ రాశిలో మాత్రం సంచరించేటప్పుడు చాలా చాలా బాగుంటుంది అని చెప్పబడుతుంది. శుక్రుడు అంటే మనకి ధనానికి సంబంధించిన విలాసము, వివాహము, భార్యాభర్తల అన్యోన్యత ఇవన్నిటికి సంబంధించిన రిలేటెడ్ కాబట్టి వివాహం కాని వారు ఎవరన్నా ఉంటా కూడా అది 2.5 years ఉంటుంది. శని అనే గ్రహం ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఆ ప్రవేశించినప్పటి నుంచి 2.5 సంవత్సరాల లోపల దీనికి తోడుగా గురువు గ్రహం కూడా గురుబలం వస్తే దానికి కూడా యాడ్ అవుతుంది. ఈ 2.5 years ఎప్పుడైనా జరగచ్చు. ఇది వెంటనే జరగాలని లేదు. అదే టైంలో ఆ గురుడు సంచరించినప్పుడు ఆ గురు బలం వచ్చినప్పుడు కూడా ఒకేసారి దీని యొక్క ప్రభావం చూపించి ఈ జాతకానికి వివాహం జరుగుతుంది. ధనం చాలా బాగుంటుంది. చేస్తున్న వృత్తి వ్యాపారాలు ఏదైనా సరే అభివృద్ధి బాగా ఉంటుంది. భార్యాభర్తలు అప్పుడు దాకా సరిగ్గా లేకపోయినా కూడా అన్యోన్యత పెరుగుతుంది. అత్తగారు మామగారితో బంధువులతో అందరితోటి బాగా సఖ్యతగా ఉంటారు వాళ్ళు. ధనలాభం అధికంగా ఉంటుంది. బాధ్యతలు కూడా వాళ్ళు చేసే పని ఏదైనా సరే అంత సిల్లిగా టేక్ ఇట్ ఈజీగా కాకుండా బాధ్యతాయుతంగా ఉంటారు వాళ్ళు. ఏకాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏకాంతంగా ప్రశాంతంగా ఉండడానికి కూడా అనిపిస్తుంది. అదేవిధంగా సౌకర్యాలు అన్నీ కూడా బాగుంటాయి. ఈ జాతకము చాలా శుభకార్యాలు ఇంట్లో జరుగుతాయి. ఎందుకంటే శుక్రుడు అనేది కూడా శుభకార్యాలు చేస్తాడు. శని కూడా కొన్ని రాశుల వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ఇదే విధంగా మిగతా శని సంచరించేటప్పుడు అది వేరే విధంగా ఉంటుంది. ఇది ఓన్లీ శుక్రుడు అనే గ్రహం చాలా ఉత్తమమైన శుభమైన గ్రహం అన్నమాట. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకోసం వీళ్ళకి ఈ 2.5 సంవత్సరాల్లో మంచి వ్యాపారం కానీ, అనుకున్నదాన్ని అభివృద్ధి కానీ, ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధిలో రావటం, ధనం రావటం, వ్యాపారంలో బాగా రావటం అన్నీ కలిసి వస్తాయన్నమాట. ఇది ఈ 2 గ్రహాల యొక్క కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో శుభకార్యాలు, ఇంట్లో ఎవరో ఒకరు శుభకార్యం జరగచ్చు. ఎందుకంటే సోదరులో ఇంట్లో ఏదో శుభకార్యాలు ఎప్పటికీ ఉండడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఇది బాగుంటుంది. మెయిన్ వివాహం కాక చాలా బాధలు పడే వాళ్ళకి 2.5 yearsలో తప్పకుండా, ఎందుకంటే అది ఏ నక్షత్రం మీద ఉందో అక్కడికి కూడా 2.5 yearsలో సంచరించే టైంలో శుక్రుడికి అతి దగ్గరగా వచ్చినప్పుడు కూడా మంచి ఫలితాలు ఇంకా వస్తాయి. రాశి అనేది 30 degrees ఉంటుంది. 9 నక్షత్ర పాదాలతో ఉంటుంది కాబట్టి ఇది సంచరించే కాలంలో గ్రహం బాగా దగ్గరికి వచ్చేటప్పుడు మంచి రిజల్ట్స్ ఉంటుందన్నమాట. అది డిగ్రీస్ అంటారు దాన్ని. డిగ్రీస్లో బాగా దగ్గరికి వచ్చినప్పుడు ఈ శుక్రుడి మీదకి వచ్చినప్పుడు ఇంకా మంచి ఫలితాలు అయ్యి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా గొప్ప గొప్ప పదవులు సంపాదించవచ్చు, గొప్ప గొప్ప వాళ్ళు అవ్వచ్చు, వివాహం కాని వాళ్ళకి వివాహం అవ్వచ్చు. అన్ని విధాలా కూడా వాళ్ళకి చాలా అభివృద్ధి ఉంటుంది. కష్టపడి వాళ్ళ యొక్క శ్రమకి చాలా ఫలితం వస్తుంది. అన్ని విధాల శుభం అని చెప్పవచ్చు. ఇది మిగతా గ్రహాల మీద కుజుడి మీద సంచరించేటప్పుడు అంత మంచిగా ఉండదు. అలాగా ఈ శుక్రుడితో చాలా మిత్రత్వం కలిగిన శుభగ్రహంతో కాబట్టి అంత శుభం జరుగుతుంది. చాలా చాలా గొప్ప యోగం ఇది, గొప్ప అదృష్టం.